బండి సంజయ్ అన్న, మీరు ఒక మినిస్టర్. మీరు ఫస్ట్ ఏమని మాట్లాడినరు? ఫండ్స్ రిలీజ్ చేస్తేనే ఎలక్షన్ అని చెప్పినారు. అంటే డెమోక్రసీని మీరు కబ్జా చేసినట్ట కాదా? ఫండ్స్ రిలీజ్ అని అనేది ప్రభుత్వం చేస్తుంది, ఎలక్షన్స్ అని అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అది ఇండిపెండెంట్ అథారిటీ. ఎలక్షన్లు జరగొద్దు అని అంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఫిక్స్ చేస్తుందా? ఇక్కడ ఏమేమి అనుమానాలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు చూడు, బీజేపీ ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తుంది అని. ఈ ఆరోపణలు మీరు నిజం చేసినట్టు అవుతుంది. ఇక అనా పొలిటికల్ స్పీచ్ ఇస్తే ఫండ్స్ ఇస్తారే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ డైవర్ట్ చేసింది అని చెప్పి సంజయ్ అన్న గంభీరమైన ఆరోపణ చేస్తారు. అయితే నేనేమంటున్నా, మీ ఆరోపణ యాక్షన్ లేకుండా మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు కూడా రాజకీయ తప్పు, పొలిటికల్ ఫ్రాడ్ అని చెప్పి విశ్లేషకారులు దీన్ని బిన్ చేస్తారు. పాత పంచాయతీలు ఏవైతున్నాయో అవి ఇవాళ కొత్తగా పొలిటికల్ అస్త్రాలు కాలేవు అంటున్న ఆధారాలే మాట్లాడతాయి. బండి సంజయ్ అనేది మాట్లాడి నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే సర్పంచులతో పరేడ్. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక. అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచులు కలిసి రావాలని పిలుపు. గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్. లేదంటే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పంచాయతీకి ఫండ్స్ మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెకండ్ పేజా, థర్డ్ పేజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడింది రాజ్యాంగబద్ధం కాదు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే విమర్శ అంటారు, కానీ నేను రాజ్యాంగబద్ధంగానే ఉంటా కదా, అందుకే వాళ్ళు అదే అంటారు. ఏడి కంటిన్యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులు మళ్లించి పంచాయతీలను సర్వనాశనం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే. ఈసారి ఆ పరిస్థితి రాకూడదంటే కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలను ఈ విషయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు కూడా ప్రధానంగా 3 ఆరోపణలుగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు మా సర్పంచులకు పైసలు ఇవ్వాలి. సెకండ్ ఏమని గంభీరమైన అంటే, వెనకటికి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ పంచాయతీ ఫండ్స్ ఏవైతుందో అవి ట్రాన్స్ఫర్ చేసి వేరే రకంగా వాడుకున్నది అని చెప్పి సెకండ్. థర్డ్ ఏంటంటే, మీరు పైసలు ఇచ్చినాకనే ఎలక్షన్స్ జరగాల, ఇక కాంగ్రెస్ అవినీతి అనేదో ఆయన మాట్లాడాడు. మేజర్గా 3 ఉన్నాయి. బండి సంజయ్ అన్న, మీరు ఒక మినిస్టర్. మీరు ఫస్ట్ ఏమని మాట్లాడినరు? ఫండ్స్ రిలీజ్ చేస్తేనే ఎలక్షన్ అని చెప్పినారు. ఇది అకౌంటబిలిటీ అన్న? అంటే డెమోక్రసీని మీరు కబ్జా చేసినట్ట కాదా? ఫండ్స్ రిలీజ్ అని అనేది ప్రభుత్వం చేస్తుంది, ఎలక్షన్స్ అని అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అది ఇండిపెండెంట్ అథారిటీ. ఎలక్షన్లు జరగొద్దు అని అంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అంటే ఫిక్స్ చేస్తుందా? ఇక్కడ ఏమేమి అనుమానాలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు చూడు, బీజేపీ ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తుంది అని. ఈ ఆరోపణలు మీరు నిజం చేసినట్టు అవుతుంది. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమి హక్కు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్తో అని అనేది ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలలోనే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇగ్నోరెన్సా కాదా? మీరే చెప్పుర్రి. యాక్చువల్గా పంచాయతీరాజ్ ఫండ్స్ అని చెప్పిండు కదా బ్రదర్, పంచాయతీరాజ్ ఫండ్స్ ఇవ్వాలా అని చెప్పిండు. ఇక్కడనే ఆర్గ్యుమెంట్ అనేది కుప్పకూలిపోతుంది బండి సంజయ్ అన్న. ఎట్లా చెప్పాలా? పంచాయతీరాజ్ ఫండ్స్ అనేది ఎవరు గవర్న్ చేస్తారు? స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎస్ఎఫ్సి అని అంటారు. దాని రికమెండేషన్ ప్రకారము పంచాయతీరాజ్ ఫండ్స్ వస్తాయి. బడ్జెటరీ అలొకేషన్స్ జరుగుతాయి, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత జరుగుతాయి, స్కీమ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ 15th ఫైనాన్స్ కమిషన్స్ ప్రకారం జరుగుతాయి. వెదర్ ఇట్ మే బి ఎస్ఎఫ్సిస్, సిఎస్ఎస్, స్టేట్ స్కీమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పొలిటికల్ స్పీచ్ ఇస్తే ఫండ్స్ ఇస్తారే? నాకు మాట చెప్పు అన్నా, పొలిటికల్ స్పీచ్ ఇస్తే ఫండ్స్ ఇస్తారా? ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు బ్రదర్? నువ్వు ఏవైతే పూర్వం నీకు ఇచ్చిన ఫండ్స్ యూటిలైజ్ చేసినావో ఆ ప్రయర్ యూటిలైజ్ చేస్తే ఇస్తారు. ఆ ఫండ్స్ ఏవైతే యూటిలైజ్ చేసిన ఫండ్స్ కంప్లీట్గా ఆడిట్ క్లియర్ అయితే నెక్స్ట్ ఫండ్స్ వస్తాయి. దాని తర్వాత నువ్వు ఏం స్కీమ్లు పెట్టినావు, ఆ స్కీమ్లలో ఎలిజిబిలిటీ ఎంత ఉంది అని చెప్పి చూస్తారు. ఇవన్నీ పోతే రాష్ట్రంలో ఎంత పైస ఉన్నది అని దాని మీద ఫస్ట్ డిపెండ్ అవుతుంది. కాదా? ఇప్పుడు ఫండ్స్ ఇచ్చినాకనే అవుతుంది అని అంటే, ఒక మినిస్టర్ హోదాలు ఉన్న మీరు, 10 సంవత్సరాల పాటు ఎంపీల హోదాలు ఉన్న మీరు, పంచాయత్ రాజ్ల ఎన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి అడిగినరా? అడగలే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎస్ఎఫ్సి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఆ రికమెండేషన్స్ ఏమైనా వైలేట్ అయినాయా అని చెప్పి ఏమన్నా ప్రశ్నించిర్రా? ఇయ్యలే. గ్రాంట్ కేటగిరీ అని అన్నారు కదా, అది ఎట్లా ఇల్లీగల్గా బ్లాక్ చేస్తారు? దాని మీద ఏమైనా ముచ్చట ఉన్నదా? ఇవేం మాట్లాడలే. ఏమని మాట్లాడిండు? ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీ మాట్లాడింది. కరెక్ట్గా చెప్పాలనంటే ఒక పొలిటికల్ పాపులిస్ట్ కల్చర్ అని అంటారు చూడు, అది కనబడ్డది ఇక్కడ. ఇవన్నిటి నుంచి తప్పించుకొని మనం పోలేము, బికాస్ మనం ఒక కీలకమైన పదవులలో ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్
డైవర్ట్ చేసింది అని చెప్పి సంజయ్ అన్న గంభీరమైన ఆరోపణ చేస్తారు. అయితే నేనేమంటున్నా, మీ ఆరోపణ యాక్షన్ లేకుండా మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు కూడా రాజకీయ తప్పు, పొలిటికల్ ఫ్రాడ్ అని చెప్పి విశ్లేషకారులు దీన్ని బిన్ చేస్తారు. ఎట్లా అనంటే, గిరీష్ గారు మాట్లాడిండు అంటే అది ఒక ఆరోపణ అవుతుందొచ్చు, నేను కోన్కిస్కా కొట్టాం కానీ, బట్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యు ఆర్ ఎ సీనియర్ అపోజిషన్ లీడర్, యు ఆర్ ఏ మినిస్టర్ టుడే. సెంట్రల్ ఫండ్స్ అని అనేది బీఆర్ఎస్ రూల్లో డైవర్ట్ అయినాయి అని అంటే మళ్ళీ దీని మీద ఏమన్నా కాగ్ రిపోర్ట్ మీరు ఏమన్నా ఆడిట్కి పెట్టినరా, మీరు ఏమైనా డిమాండ్ చేసిండ్రా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది పార్లమెంట్లో, దానికి ఏమైనా ఎస్కలేట్ చేసిర్రా పిఎస్సికి, ఈడీ సిబిఐకి ఏమైనా రిఫరెన్స్లు ఇచ్చిండ్రా, పోనీ ఇవాళ మీరు మినిస్టర్ కదా ఏమైనా రికవరీ ఆర్డర్లు పెట్టిర్రా, వెనకటికి ఏమైనా ప్రాసిక్యూషన్ దీనికి చేపిద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టినరా, కేవలం ఫండ్స్ డైవర్ట్ అయినాయి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో మీరు ఉండి ఏమీ చేయకుండా అపోజిషన్లు ఉన్నంత మాత్రాన నేను మాట్లాడేసినా అది సత్యం అయిపోతుంది అని అంటే ఇది వాస్తవం అవుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎంపీ కదా, దగ్గర 12 సంవత్సరాల 7 సంవత్సరాలేమో అన్నయ్య, 7 సంవత్సరాల నుంచి అయితే మీరు పార్లమెంట్ సభ్యులు కదన్నా, అలా 2 సంవత్సరాల నుంచి మంత్రి కూడా కదా, మళ్ళీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి దీని ప్రపోజల్ ఎందుకు పెట్టాలి? పార్లమెంట్ కమిటీ అయితే ఎగ్జామిన్ చేస్తుంది కదా ప్రజా పైసలు ఎట్లా స్పెండ్ చేస్తామనని, మళ్ళీ దీని మీద ఏమన్నా ముచ్చట మాట్లాడినరా, మళ్ళీ కాక్కి ఏమన్నా చెప్పినరా? ఇది అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తుండే కదనా, రాజకీయాలు ఆడదామే, కాకపోతే అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఆడదాం కదా అని అంట, నంబర్లు పెట్టి ఆడదాం కదా అంట, నంబర్లు చూపించుకుంటా ఒత్తుకుంటా ఆడదామని అంటున్నా కదా. బికాస్ పిఎస్సి కమిటీకి దగ్గర మీరు ఇచ్చిన ఉంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సెంట్రల్ ఫండ్స్ ఇట్లా డైవర్ట్ అవుతున్నాయని ఆబ్వియస్గా పార్లమెంట్ అని అనేది ఒక ఆడిటర్ ఇన్ చీఫ్ అవుతుండే పిఎస్సికి ఇచ్చిన ఉంటే. ఇంకా మేజర్గా డ్యామేజ్ ఏంది తెలుసా అన్న, ఒక ఎంపీ అయి ఉండి ఇది ఎప్పుడన్నా పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చిందా? ఇదే పార్లమెంట్లో మీరు నిలబడ్డప్పుడు కాగ్ స్క్రూటినీ అని ఎప్పుడన్నా అడిగినరా? పిఎస్సి దీన్ని ఎగ్జామినేషన్ చేయాలని పార్లమెంట్లో మాట్లాడినరా? దీన్ని ఏమన్నా ఎంఓఆర్డి మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఏమన్నా రికమెండేషన్ పంపించి దీని మీద ఆడిట్ జరగాలని చెప్పినరా? ఇవాళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనియన్ మినిస్టర్ ఉన్నారన్న, నేనేమంటున్నా అంటే దీన్ని మీరు డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ కూడా చేపియొచ్చు కదా, దీని రికవరీ ప్రొసీడింగ్స్ కూడా మీరు ఇనిషియేట్ చేపియొచ్చు కదా, ప్రాసిక్యూషన్ కూడా దీన్ని మీరు కిక్ స్టార్ట్ చేపియొచ్చు కదా. నేనేమంటున్నా అంటే ఏవైతే ఇన్వోక్ కండిషన్స్ ఉంటాయి కదా సెంట్రల్ గ్రాంట్ గైడ్ లైన్స్కి, మళ్ళీ దాని మీద ఒక స్క్రూటినీ జరపవచ్చు కదా. లీగల్గా మనం ఇప్పటికి కూడా ఏం చేయొచ్చు తెలుసా అన్న, అలిగేషన్స్ చెప్పడం అనేది కాదు బండి సంజయ్ అన్న, యాక్ట్ చెయ్యాలి దాని మీద అంట. పాత పంచాయతీలు ఏవైతున్నాయో అవి ఇవాళ కొత్తగా పొలిటికల్ అస్త్రాలు కాలేవు అంటున్నా, ఆధారాలే మాట్లాడతాయి, కిక్కిస్తాయి. మేబీ మీరు వచ్చుడే బాల్ని తన్నుడు అనగానే అది ఆ గోల్ దాకా పోయిందొచ్చు, నేను కాదని అంటలేదు, బట్ దాని తర్వాత గోల్ కొట్టడం అనేది అది ఇట్లుండాలా, అంత మనం కరెక్ట్గా ఉండాలా. ఎలక్షన్ బేస్డ్ అన్ప్రూవెన్ ఛార్జెస్ విల్ డెఫినెట్లీ కిల్ అవర్ నరేటివ్స్. సైలెన్స్ అనేది న్యూట్రలిటీ కాదు, లయబిలిటీ అయిపోతుంది తర్వాత, ఆరోపణలు చేసిన తర్వాత మనం సైలెంట్గా ఉంటే. ఇంకా మోస్ట్ డ్యామేజింగ్ ఏం తెలుసా బ్రదర్, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఫండ్స్ ఇచ్చేదాకా ఆపాలా అని అంటే అది కాన్స్టిట్యూషనల్ రెడ్ లైన్ అవుతుంది సంజయ్ అన్న. అసలు మీకు సమజ్ అవుతలేదని చెప్తున్నాను నేను. ఇండియన్ లా ఏం చెప్తుంది, ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుందా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నడుపుతుందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ నడుపుతుంది. మళ్ళా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కంప్లీట్గా డీసెంట్రలైజ్ పవర్స్ ఇచ్చినాం కదా అంటే, ఇప్పుడు రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడతారు, మీరే డేట్లు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు సరే ఓకే, మీ అడ్వైజర్లో ఎవరున్నారో నాకు అర్థమైతలేదు, వాళ్ళ అడ్వైజరీ మీకే కించపరిచేటట్టు మీకు అడ్వైజులు ఇస్తున్నారు వాళ్ళు. ఎస్ఐఆర్ల మీద గదే పంచాయతీ నడుస్తున్నది ఎలక్షన్ కమిషన్లలో ఇండైరెక్ట్గా. ఈ ఫెడరల్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎలక్షన్ అథారిటీలు మా చేతులు ఉన్నారు అని అన్నట్టు ఒకటి చెప్పి వెళ్ళిపోతుంది. కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని అనేది దానికొకటి, అవి మనము పొలిటికల్ ప్రెషర్తో ఎట్లా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం సంజయ్ అన్న? మీరు ఎప్పుడు నాకు ఒక మాట, ఇది రూల్ బుక్ అలౌ చేయదు, ఎలక్షన్ ఫండ్లకు లింక్ చేసి డెమోక్రాటిక్ ప్రాసెస్ని నేను కబ్జా చేసుకుంటానంటే గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చినట్టు అవుతుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని హోస్టేజ్ చేసుకున్నట్టు అవుతుంది. నేనేమంటా అంటే మీరు ఆరోపణలు చేయరు, బట్ ఆడిట్ చేసి ఆరోపణలు చేయండి, ప్రెషర్ క్రియేట్ చేయండి ప్రభుత్వం మీద, బట్ ప్రాసెస్ని ఫాలో అయ్యి ప్రెషర్ని చేయండి. డెమోక్రసీ, ప్రజాతత్వం, ప్రజా సమస్యలు మాట్లాడండి, కాకపోతే లీవరేజ్ చేయండి, లయబిలిటీ కాదు. నేనేమంటా అంటే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి రూల్స్ ఫాలో అవుతాయి, ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతాయి, పొలిటికల్ థ్రెట్స్ ఫాలో కావన్నా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మేమైతే మాట్లాడినామో కంప్లీట్గా రాజ్యాంగబద్ధంగా ప్రాసెస్, లీగల్ లెన్స్లా, న్యూట్రల్గా, ఫైనాన్షియల్ యాంగిల్లా, పొలిటికల్ యాంగిల్లా, ప్రోటోకాల్ యాంగిల్లా కలిపి మాట్లాడినాం.
ఇక్కడ ఎక్కడైనా మేము డీవియేట్ అయినామా ఫ్రెండ్స్? ఎక్కడైనా డీవియేట్ అయినామా? మళ్ళా దీని మీద ఏదో రకంగా ఎవరో ఓడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. వెన్ యూ డీవియేట్ ది సబ్జెక్ట్, వెన్ యూ రేస్ వైల్డ్ అలిగేషన్స్ విచ్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లమ్ టు మై ఓన్ పార్టీ బికాజ్ యు ఆర్ బేస్లెస్ అలిగేషన్స్. మీ ఆరోపణలలో బేస్ లేదు. బేస్ లేనప్పుడు చేస్తే అది అపోజిషన్ పార్టీకి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. ఆ బ్రహ్మాస్త్రం మననే భస్మాసుర అస్త్రం అవుతుంది, మననే భస్మం చేస్తుంది. చెప్పాలా వద్దా? ఇంట్లో మీకేమన్నా తప్పు అనిపిస్తే మమ్మల్ని ఉతికేయండి. ఇక్కడ ఎక్కడనన్నా మేము ఎవరైనా కించపరిచేటట్టు మాట్లాడినామా? ప్రాసెస్ ఫాలో కాండ్రి అని చెప్తున్నాం. మీరు మంత్రి కాగ్ రిపోర్ట్ ఇనిషియేట్ చేయొచ్చు, పిఎస్సి కమిటీకి పంపొచ్చు, ఈడీ సిబిఐకి పంపొచ్చు, ఫండ్స్ ఎక్కడ మూవ్మెంట్ అయినాయి అని చెప్పొచ్చు, ఈ ఫండ్స్ ఏమన్నా దుర్వినియోగమైనా దాన్ని మాట్లాడొచ్చు. అయినాయి అని అంటే ఏడైనాయి, ఎప్పుడైనాయి, మళ్ళీ మీరేం చేస్తున్నారు? లైక్, షేర్, కమెంట్, మీ అభిప్రాయం కూడా చెప్పుర్రి ఫ్రెండ్స్. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, మావాడు పోల్ పెట్టమంటే కూడా పెడతాడు. నేనేమంటున్నా అంటే మళ్ళా బడ్జెట్ పంచాయతీలు ఉంటే, బడ్జెట్ డిస్ప్యూట్లు ఉంటే ఎలక్షన్ లాపాలా? ఎస్ ఆర్ నో? నేను అడుగుతున్నా మిమ్మల్ని. భారత్ మాతాకి జై.